अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। पार्लिमानी इंतखाबात जीतने के लिए कायदीन और कारकुनों को सख्त मेहनत करने रियासती वज़ीर सीतक्का ने दिया मशवरा। हाफिज़ कुरान का मर्तबा बहुत बड़ा है। मदरसा दारुल उलूम मोहम्मदिया में मुनाकिद दुआए मजलिस के मौके पर उलमा इकराम का खिताब। रियासती वज़ीर व ज़िला इंचार्ज सीतक्का के हाथों लहरी एसी व नॉन एसी स्लीपर बसों का इफ्तिताह। और अब खबरें तफसील से। रियासती वज़ीर पंचायत राज व बहबूद व ख़वातीन दनाश्री सीतक्का ने आइंदा इंतखाबात जीतने के लिए कायदीन और कारकुनों को सख्त मेहनत करने का मशवरा दिया। वो आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़ियादत में मंगल के रोज़ मुकामी आरएस गार्डन में मुनक़िद अहम ओहदेदारों के जायज़ा इजलास में बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर ख़िताब करते हुए इन्होंने कंदी श्रीनिवास रेड्डी की सताइश की, जो इंतखाबात में हारने के बावजूद हमेशा आवाम के साथ है। इन्होंने बीआरएस कायदीन की जानिब से इनकी हुकूमत पर किए गए तबसरों की तरदीद की, जो आवाम की फलाह व बहबूद के मकसद से अवामी हुक्मरानी जारी रखे हुए हैं। 10 साल इक़्तिदार के मज़े लूटने वाले कायदीन को अपोजिशन में बैठते हुए फ़रेब बातें बोलने पर तनकीद का निशाना बनाया। क़ब्ल-ए-अज़ा कंदी श्रीनिवास रेड्डी ने कहा कि अपोजिशन पार्टियाँ रेवंत रेड्डी की अवामी हुक्मरानी को बर्दाश्त नहीं कर पा रहे हैं। इस मौके पर मुख्तलिफ़ पार्टियों के कायदीन और कारकुनों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। रियासती वज़ीर व ज़िला इंचार्ज वज़ीर सीतक्का ने पार्टी खंडवा पहनाते हुए सबका पार्टी में इस्तकबाल किया। ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గం శ్రీనివాస్ గారి కంది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళ ఇన్ఛార్జిలో అదేవిధంగా అక్కడ పోతు ఆడే గజేందర్ గారి ఇన్ఛార్జిలో అక్క నాయకత్వంలో మన బిడ్డ మన అక్క నాయకత్వంలో ఈ రోజు మనం తప్పకుండా ఈ యొక్క 2 నియోజకవర్గం మెజార్టీ సాధించి తీరుదామని చెప్పి కసితో పనిచేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన నాయకులతో మనం ఇస్తా ఉన్నాం। ఆదిలాబాద్ లో ఈ రోజు 25 మందికి పైగా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆదివాసీ బిడ్డలు, అలాగే మా అక్క పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు పులిబిడ్డ మా అక్క మంచికట్ల ఆశమ్మ గారిని కూడా పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి ఈరోజు సీతక్క గారు ఆదిలాబాద్కి రావడం జరిగింది। వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చేయడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు పులిబిడ్డ సీతక్క గారికి గట్టిగా చప్పట్లతో ఆదిలాబాద్కి స్వాగతం పలకండి। ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సీతక్క గారికి మాట ఇచ్చినాం, మన ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ పార్లమెంటుని గెలిపించడానికి అత్యధిక మెజారిటీ ఆదిలాబాద్ అసెంబ్లీ నుంచి రావాలా, అది ఖచ్చితంగా సీతక్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలా। పార్లమెంట్ లో మంచి టీఆర్ఎస్ నాయకులు, మంచి బీజేపీ నాయకులు, కొంతమంది గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం స్వాగతం పలికినాం। బీఆర్ఎస్ లో నుండి, బీజేపీలో నుండి అనేక క్యాడర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధం ఉంది। ఇదంతా ఒకరే ఒక మహిమ, మన రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం। మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మరి ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీ బలోపేతం కోసం అనునిత్యం కష్టపడుతున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు। ఎందుకంటే మరి వివిధ ప్రాంతాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో హైదరాబాద్ వరకు వచ్చుడు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా జాయిన్ చేయడము, అందరినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది। ఈ క్రమంలోనే స్టేజ్ మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది। మరి భోజిరెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారు, వారు కూడా
చాలా మందిని తీసుకురావడం కోసం కృషి చేస్తా ఉన్నారు. రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు గాని, జెడ్పీటీసీలు గాని, మళ్ళీ సర్పంచులు గాని, మరి అదే విధంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు అన్ని కూడా మీరు గెలవాలనే ఉద్దేశంతో, ఒకరికొకరు తోడుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా నమస్కారాలు. हाफिज़ कुरान का मर्तबा बहुत बड़ा है। हाफिज़ कुरान को अल्लाह ताला रोज़ महशर में जिस एजाज़ से नवाजेंगे, इसके सामने चाँद व सूरज की रोशनी भी मानिंद पड़ जाएगी। इन ख्यालात का इजहार हज़रत मौलाना मोहम्मद अयूब साहब इशाअती नाज़िम मदरसा तालीमुल कुरान पाटन बोरी महाराष्ट्र ने शहर मुस्तखर आदिलाबाद के ख़दीम दीनी इदारा दारुल उलूम मोहम्मदिया में 11 खुशनसीब तलबा की तकमील हिफ्ज़ कुरान की सादत हासिल करने पर मुनक़िद खुसूसी दुआए मजलिस के मौके पर अपने खिताब में कहा। इजलास सदर मुदर्रिस मौलाना शेख अहमद रमज़ानी की निगरानी जबकि दारुल उलूम इंतज़ामिया की सरपरस्ती में किया गया। मोतमद मदरसा शाहिद अहमद तवक्कल ने इजलास के इख्तिताम से क़ब्ल इज़हार तशक्कुर किया और तमामी असातिज़ा, इंतज़ामिया व शहर के उलमा व हुफ़ाज़ से 3 फरवरी को मुनक़्क़िद होने वाले सालाना जलसे आम की कामयाबी के लिए माजी की तरह ताउन करने की अपील की और असातिज़ा की खिदमत की सताइश भी की। मुफ्ती सुहेल मुमताज़ खासबी ने बहुस्न खूबी निज़ामत के फ़राइज़ अंजाम दिए। सालाना जलसा मुनक्किद किया था, जो 50वां जलसा था। आप लोगों की मेहनतों से, आप लोगों की काविशों से वो अल्हम्दुलिल्लाह कामयाब रहा। लिहाजा इस साल भी हम लोग 3 फरवरी को बरोज़ हफ्ता बाद नमाज मगरिब मैदान ईदगाह में एक जलसा मुनक्किद कर रहे हैं, जो 51 साला जलसा है। इस जलसे को कामयाब बनाने के लिए मैं तमाम मौलमीन से और हमारे यहाँ के जिम्मेदारान से और हमारे मुतल्लिमीन जो साबिक़ा भी खिदमत अंजाम दे चुके हैं, उनसे भी तमाम लोगों से मैं ताउन की गुजारिश करता हूँ और इस मदरसे के जो सालाना जलसा है, इसको कामयाब बनाने के लिए मैं आप लोगों का शुक्रगुजार रहूँगा। और इसी तरीके से मौलाना ने बहुत अच्छी बातें कही है। अभी जो एक बैठक की बात मौलाना ने जो किए थे, इंचार्ज वज़ीर सीतक्का ने कहा कि पिछली BRS हुकूमत के दौरान RTC खसारे में थी और इनकी हुकूमत आने के बाद वो तंजीम को मजबूत करने के लिए सख्त मेहनत कर रहे हैं। रियासती वज़ीर व ज़िला इंचार्ज वज़ीर सीतक्का ने मुकामी रुकन असम्बली पायल शंकर, रुकन असम्बली हल्के खानापुर वेड़मा बुज्जू पटेल के हमरा लहरी बसों का रिबन कट करते हुए इफ्तिताह अंजाम दिया। इन्होंने कहा कि रेवंत रेड्डी रियासत के चीफ मिनिस्टर के तौर पर बागडोर संभालने के बाद तरक्की व बहबूद पर खुसूसी तवज्जो दी गई है। इसके एक हिस्से के तौर पर मुत्तहिदा ज़िला आदिलाबाद RTC में 16 लहरी नई बसेस खिदमत शुरू करने हुए मुलाजिमीन की फलाह व बहबूद के बारे में सोच रहे हैं। इस मौके पर आदिलाबाद ज़िला SP गौस आलम, DCCB चेयरमैन अड्डी भोजा रेड्डी, आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, अडे गजेंदर, ZPTC गोगा गणेश, RTC रीजनल मैनेजर सोलमन, डिपो मैनेजर K कल्पना, डिप्टी RM प्रणीत, रिजर्वेशन इंचार्ज सैयद अहमद हुसैन के अलावा दीगर मौजूद थे। अरे आदिलाबादु गड्ड नुदुट मेरिसिन सिंधूरमై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మనవేల పల్లె ప్రజల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై పేద ప్రజలకై తెగించి కొట్టడాన్ని వదులుకొని మన ముందుకొచ్చిండు జై 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 అరరర జై 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 సి నన్నంటూ జనజాతర సాగెనో జయ అదే విధంగా DM RTC గారికి, SP గారికి, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, పోలీసు అధికారులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 కలెక్టరేట్ పరిధిలో కలిగినటువంటి వివిధ శాఖల అధికారులతోటి, అదేవిధంగా 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి ఊట్నూరులో మరి రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి, అవసరం ఉన్నటువంటి ప్రజా సంక్షేమం కోసం
తీసుకోవాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి రివ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఇటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అదేవిధంగా అధికారులు అందరం జోడెద్దుల్లాగా పనిచేసి వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ప్రజల యొక్క సమస్యనే ప్రధాన ఎజెండాగా చేసుకొని పనిచేయాలని అందరం కూడా అనుకోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ సోదరులు కూడా రాబోయే కాలంలో వారు ఎలాంటి చింత లేకుండా వారికి ఉద్యోగ భద్రత మరి అన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఉంటాయని కూడా తెలియజేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు స్లీపర్ కోచ్ బస్సులు ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ సీతక్క గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ నుండి ఆర్టీసీ ద్వారా స్లీపర్ కోచ్ బస్సులు ప్రారంభించడం నిజంగా ఆదిలాబాద్ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలిగించిన వాళ్ళు. ఈ ప్రభుత్వానికి నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు రావడం చాలా అదృష్టం అక్క. ముఖ్యంగా మీరు ముందుగా మా జిల్లాకి ఇన్ఛార్జ్ రావడం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఏర్పడి 48 గంటల్లోనే దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ విషయంలో చాలామంది నాయకులు దీని బురద జల్లే కార్యక్రమం ఆటో యూనియన్ రెచ్చగొట్టి చాలా రకాలుగా ఇబ్బందులు చేసే ప్రయత్నాన్ని చేశారు. కొన్ని రోజులు వాళ్ళకి ఏదో రకంగా మనం న్యాయం చేద్దామనేది హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఎవరైతే గతంలో మీరు బస్ ఛార్జీలు పెంచి అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది గురి చేశారో మరి ఈ రోజుల్లో అదే ఆటో యూనియన్ వాళ్ళని రెచ్చగొట్టి ఏదో వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలోచనని మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి సీతా గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमत के प्रोग्रामों के ज़रिए लोगों के दिलों में अपनी अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों के भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसे क़ब्ल शुरू किया गया खाना खिलाने का प्रोग्राम मुसलसल जारी है। अगरचे इंतखाबी ज़ाब्ते अखलाक की वजह से कुछ रोज़ के लिए बंद किया गया था, लेकिन अब ये मामूल के मुताबिक शुरू हो गया है। सैकड़ों अफराद इस कैम्प से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. కన్నీళ్లు తుడిసేటి సైనిది, కష్టాలు బాపేటి మనసునిది, మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది, వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. आदिलाबाद में खिदमत खल्क में उभरती हुई तंजीम अमन फाउंडेशन की जानिब से फाउंडेशन के सदर अरफात खान ने अपने रुफ़ा के हमरा साल 9 2024 के कैलेंडर की रस्म इजरा ज़िला सदर खाजी सैयद नज़ीमुद्दीन के हाथों अमल में लाई। इस मौके पर फाउंडेशन के ज़िम्मेदारान शेख अजीम, राहुल गजबारे व दीगर मौजूद थे। ज़िला सदर खाजी सैयद नज़ीमुद्दीन ने इस फाउंडेशन की मुख्तलिफ़ खिदमात की सताइश करते हुए नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर अरफात खान ने कैलेंडर की खुसूसियत से वाकिफ़ करवाया।
आरटीसी रीजनल मैनेजर सोलमन ने कहा कि ड्राइवर्स आरटीसी की रीढ़ की हड्डी की हैसियत रखते हैं और वो मुसाफिरों को बाहिफाजत इनकी मंजिलों तक पहुंचाकर तंजीम को आमदनी हासिल करने में मदद करते हैं। इन्होंने तारीफ़ की कि ड्राइवर्स अपनी खिदमत से तंजीम को शोहरत और वक़ार पर पहुंचा रहे हैं। आदिलाबाद ज़िला मुस्तखर में आरटीसी बस स्टैंड के अहाते में ड्राइवर्स डे का शानदार तरीके से इनेकाद किया गया। इसके एक हिस्से के तौर पर प्ले कार्ड्स थामे तलबा के साथ बेदारी रैली निकाली गई। इसके बाद तलबा ने ड्राइवर्स को गुलाब के फूलों से और इन्हें ड्राइवर्स डे की मुबारकबाद दी। आरटीसी के अहदेदारों ने ड्राइवर्स को इनकी बेहतरीन खिदमत पर शाल पोशी करते हुए तहनीत पेश की। आरएम ने फ़राइज़ की अंजाम दही में लगन के साथ काम करने और हादसात को रोकने के लिए सख्त मेहनत करने का मशवरा दिया। इन्होंने इन तमाम ड्राइवर्स का शुक्रिया अदा किया और मुबारकबाद पेश की जो ट्रैफिक क़वानीन की खिलाफ वर्जी किए बगैर मुसाफिरों को बाहिफाजत अपनी मंजिलों तक पहुँचा रहे हैं। ఆదిలాబాద్ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఈరోజు డ్రైవర్స్ డే ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। ఈ డ్రైవర్స్ డే సందర్భంగా మేము ఆర్టీసీలో ఉన్నటువంటి మరి ప్రతి బస్సు డ్రైవర్ని ఈరోజు సన్మానించడం చేస్తూ ఉన్నాము। మరి వారికి మరి కృతజ్ఞతలు తెలియజేయడము, తర్వాత అభినందనలు తెలియజేయడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బస్సులు ప్రమాదం లేకుండా మరి ప్రయాణికులకు కానీ రోడ్డు మీద పోతున్నటువంటి ఇతర వాహనాలు మరి కార్లు కానీ తర్వాత బైకులు కానీ రోడ్డు మీద పోతున్న పాదాచారులు కానీ మరి ఎవరికి కూడా మరి ఎలాంటి ప్రమాదం జరగకుండా మరి మేము తీసుకోవాల్సినటువంటి ఆ చర్యల గురించి వారికి ఎప్పుడు చెప్తూనే ఈరోజు ఒక డ్రైవర్స్ డే అనేటువంటి ఒక పండుగగా కూడా మేము మరి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జరుపుకుంటున్నది। మరి ఆ సందర్భంగానే ఈరోజు ఈ బస్ స్టేషన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మరి ప్రజలందరూ కూడా ప్రయాణికుల సమక్షంలో మరి పిల్లల సమక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది। मजलिस रुकन क़ानून साज़ काउंसिल मिर्ज़ा रहमतुल्लाह बेग क़ादरी ने आदिलाबाद का दौरा किया। इस मौके पर आदिलाबाद शहर मुस्तखर के बालक मंदिर हाई स्कूल मसूद चौक में टाउन सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन आदिलाबाद नज़ीर अहमद की निगरानी में उर्दू मीडियम स्कूल के 10वीं जमात के SSC तलबा व तलबात में हर साल की तरह इस साल भी सालार मिल्लत मॉडल पेपर सीरीज़ ऑल इन वन गाइड की तकसीम अमल में लाई गई। इस मौके पर मिर्ज़ा रहमतुल्लाह बेग क़ादरी ने कहा कि सालार मिल्लत एजुकेशनल सोसाइटी के तहत हर साल ऑल इन वन गाइड्स तकसीम किए जाते हैं। इन्होंने तलबा व तलबात को ऑल इन वन गाइड से इस्तेफ़ादा हासिल करते हुए इम्तिहानात की अच्छी तरह से तैयारी करते हुए अच्छे नंबरात से पास होते हुए अपना मुस्तकबिल संवारने का मशवरा दिया। इस मौके पर सदर मौलिमा बालक मंदिर स्कूल मोहतरमा हुर बानू ने भी तलबा व तलबात को सालाना इम्तिहान से मुताल्लिक़ अपने कीमती मशवरों से नवाजा। इस प्रोग्राम की कार्रवाई शाहिद अहमद तवक्कल एतमाद स्टाफ रिपोर्टर मुत्तहिदा ज़िला आदिलाबाद ने चलाई। इस मौके पर पार्टी कायदीन व कारकुनान व दिगर मौजूद थे। यहाँ पर आने का मकसद एक ही है कि हर साल की तरह इस साल भी मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से जो 10वीं क्लास के बच्चों को ऑल इन वन एक बुक दी जाती है मॉडल पेपर। अल्हम्दुलिल्लाह सालार मिल्लत अलहाज सुल्तान सलाउद्दीन ओवैसी साहब के ज़माने से लेके अब तक नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब इस काम को जारी रखे हैं। आज ये बोलते हुआ फ़ख्र महसूस होता है कि हिंदुस्तान में इतने जमाता हैं मगर कोई जमात ऐसा काम नहीं करती है तालीम के मैदान में जिस तरीके से मजलिस इत्तेहादुल मुस्लिमीन काम करती है। आरमूर आदिलाबाद रेलवे लाइन साधना समिति के ज़ेर एहतमाम ज़िला मुस्तखर के RNB गेस्ट हाउस में रिले भूख हड़ताल आज 9वें दिन में पहुंच गए। जो सिविल सोसाइटी और सियासी जमातों के नुमाइंदे इनकी हिमायत कर रहे हैं, ये जद्दोजहद शदीद होती जा रही है। चारशंबे के रोज़ आदिलाबाद बंद का ऐलान किया गया था। इन्होंने बाइक पर रैली निकाली और दुकानें बंद करवाई। रेलवे लाइन साधना समिति के ज़िला कन्वीनर
नारायण यादव ने कहा कि आदिलाबाद शहर का 30 साल से भी कम मालियाती निज़ाम तबाह हो चुका है। इन्होंने कहा कि मौजूदा सनतें बंद होने की वजह से मौजूदा हालात में नौजवानों को रोज़गार के मौक़े नहीं मिल रहे हैं। इन्होंने कहा कि तरक्की इसी वक्त मुमकिन होगी जब रेलवे ट्रांसपोर्ट की सहूलियत बेहतर होगी। इन्होंने मुतालबा किया कि आदिलाबाद तक रेलवे लाइन की मंजूरी दी जाए और फौरी तौर पर रकम मख्तस की जाए। హైదరాబాద్ టు ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో అందరూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తూ మాకు సహకరిస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో గత 30 సంవత్సరాల కిందట ఏదైతే ఆదిలాబాద్కు కాటన్ కానీ, ఆయిల్ మిల్లు కానీ, జిన్ని మిల్లు కానీ, కారం మిల్లు ఒకటి ఉండే, ఒక సీసీఐ ఉండే, మహారాష్ట్ర నుంచి కాటన్ వస్తుండే. ఇవాళ ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆదిలాబాద్లో ఒక 5,000 రూపాయల ఉద్యోగం కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్సిజన్తో నడుస్తున్నటువంటి ఈ వ్యాపార వర్గాలు ఆక్సిజన్ మీద ఉన్నాయి, వెంటిలేషన్ మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ మొత్తం పట్టణం బంద్ అవుతున్నది. అన్ని వర్గాలు, వాణిజ్య వ్యాపార వర్గాలు, చిన్న చిన్న వెజిటబుల్ మార్కెట్ కానీ అన్ని రకాల ప్రజలందరూ బంద్కు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము కూడా ఆ బంద్లో పాల్గొంటున్నాం. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే పనులు ప్రారంభించే వంత వరకు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. एडिशनल कलेक्टर श्यामला देवी और रुकन असम्बली आदिलाबाद पायल शंकर ने कहा कि बच्चे कल के साइंसदान हैं। तलबा में मौजूदा सलाहियतों को सामने लाते हुए इनकी हौसला अफजाई की जाए तो वो आला ओहदों पर पहुँचेंगे। वो 4 शंबे के रोज़ आदिलाबाद अर्बन के GVB विद्यालय में मुनक़िदा ज़िलाई सतह के साइंस मेले के प्रोग्राम में बतौर मेहमान खुसूसी शरीक थे। तलबा ने इनका पुरतबाक इस्तकबाल किया। शमा रोशन करते हुए साइंस फेयर का आगाज़ किया गया। इसके एक हिस्से के तौर पर तलबा के रिवायती रक़्स और कराटे परफॉर्मेंस ने हाज़रीन को मुतासिर किया। इसके बाद मेहमानों ने रियासती सतह के मुकाबलों में हिस्सा लेने वाले तलबा को इस्नादात और इनामात से नवाजा। मेहमानों ने तलबा से नेक ख्वाहिशात का इज़हार किया कि वो अच्छी तालीम हासिल करें और आला मुकाम हासिल करते हुए ज़िले का नाम रोशन करें। मिडस्टर हाई स्कूल से वेल सेफ्टी डिवाइस కంపల్సరీ విద్యతో పాటు మన టెక్నాలజీ సైన్స్ అనేది ఎంత ముఖ్యం. మన విద్యతో పాటు అంటే దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా దాన్ని చేయాలని చెప్పేసి కంపల్సరీ విద్య అనేది ఉండాలి మనకు. విద్యతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తున్నాం. మా చిన్నప్పుడు అసలు ఫోన్ అనేది లేదు. మా చిన్నప్పుడు ఓన్లీ ల్యాండ్ ఫోన్లు ఉండేవి. ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫోన్లు వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా కూడా, ఎంత దూర ప్రాంతంలో ఉన్నా కూడా సో ఇప్పుడు మనం ఫోన్లు వాడుతున్నాం. ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనము ఇలాగ ఉన్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాం. సో అందుకనే మీరందరూ బాగా చదువుకొని మంచి సైంటిస్టులు ఇప్పుడు మనం చూస్తున్నాం. సూర్యయాన్, చంద్రయాన్ మనం ఎట్లా చూసాము అంతరిక్షంలోకి, అంటే మన భారతదేశం కూడా వేరే పోటీతత్వంగా వేరే అగ్రదేశాలతో పోటీ పడుతూ మనం కూడా ఎంత రాణిస్తున్నాం. సో దానికి కారణం ఈరోజు విద్యార్థులే. మీలో కూడా ఎందరో సైంటిస్టులు ఉండొచ్చు. సో ఆ టాలెంట్లో మీరు నిరూపించుకోండి. సో మీ అందరినీ ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. AITUC के रियासती सेक्रेटरी सरगा विलास ने कहा कि मरकज़ी हुकूमत अवाम दुश्मन और मजदूर मुखालिफ पॉलिसियों को नाफिज कर रही है। इसके खिलाफ मुत्तहिदा तहरीक चलाने की तैयारी करने की ज़रूरत है। ज़िला मुस्तखर में CPI के दफ्तर में ट्रेड यूनियनों के नुमाइंदों का एक जायज़ा इजलास मुनक़िद हुआ। विलास ने कहा कि मरकज़ की BJP हुकूमत आइन के ख़िलाफ़ हुकूमत करके सियासी तौर पर फ़ायदा उठा रही है। ट्रेड यूनियन इस कार्रवाई की सख्त मुखालिफत कर रही है। इन्होंने कहा कि ये पब्लिक सेक्टर की तंजीमों को निजाकारी करके कारपोरेट्स को दे रहे हैं। इन्होंने कारकुनों से मुतालबा किया कि वो इस माह की 26 तारीख को होने वाली मुल्क गिर हड़ताल में बड़े पैमाने पर शिरकत करते हुए कामयाब बनाएं। జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక జాతీయ కార్మిక కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం.
సంఘాల ఐక్యత, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల భారతదేశ వ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే కార్పొరేట్ విధానాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా తనకు అనుకూలమైనటువంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వము మతతత్వ విధానాలను ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి దేశ ప్రజలలో ఐక్యతా భావం నెలకొల్పేది పోయి డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా, రైతులు, వ్యవసాయ కార్మికులు, మిగతా భారతదేశంలో ఉన్నటువంటి 55 కోట్ల మంది కార్మికులు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, అదేవిధంగా పోర్ట్స్ కానీ, భారీ పరిశ్రమలు అయినటువంటి స్టీల్ పరిశ్రమలు కానీ, కోల్, సిమెంట్ అన్ని పరిశ్రమలను కూడా ఈ అదానికి, అంబానీకి ధారాదత్తం చేయడం జరుగుతుంది. అది కాకుండా విదేశాల నుండి తెచ్చినటువంటి కోల్ని ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు 10% ఉపయోగించాలని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది. ఈ 26 తేదీన మన గణతంత్ర దినోత్సవం తేదీన మన దేశవ్యాప్త కార్యక్రమం భాగంగా ఆదిలాబాద్లో కూడా 26 తేదీన ట్రాక్టర్, ఆటో, మోటార్ సైకిల్ ర్యాలీ తీసి దీనికి నిరసన తెలపడానికి కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. కార్మిక సంఘాలు 26వ తేదీన 1 గంటకు మన ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి మేము ఈరోజు పిలిపివ్వడం జరుగుతుంది. आदिलाबाद आर्ट्स एंड कॉमर्स डिग्री कॉलेज में मुनक़िद जॉब मेले को ज़बरदस्त पज़ीराई मिली। साइंस डिग्री कॉलेज प्रिंसिपल अची श्रीनिवास ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए जॉब मेले का इफ्तिताह अंजाम दिया। इस जॉब मेले में 5 कंपनियों के नुमाइंदों ने शिरकत की और उम्मीदवारों को मुलाजिमत की पेशकश दी। मुंतखब होने वाले उम्मीदवारों को कॉलेज प्रिंसिपल डॉक्टर जलगाम अनिदा ने जॉब लेटर हवाले किया। प्रिंसिपल श्रीनिवास ने कहा कि ग्रेजुएशन के बाद नौकरी मिलने पर खुशी महसूस करनी चाहिए। इन्होंने कहा कि सरकारी नौकरियों के अलावा भी अपने हुनर से बहुत सी नौकरियां हासिल की जा सकती है। इन्होंने प्राइवेट सेक्टर में काम करते हुए ज़रूरत पड़ने पर सरकारी मुलाजिमतों की तैयारी करने का मशवरा दिया। इन्होंने कहा कि तलबा को ऐसे जॉब मेलों से फ़ायदा उठाना चाहिए। మరియు టాస్క్ వాళ్ళకు మరియు కాలేజీ యాజమాన్య సిబ్బందికి మన కార్యక్రమం యొక్క పర్పస్ గురించి మాట్లాడవలసిందిగా టాస్క్ కోఆర్డిनेटर मानस गारी। आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि हम हर उस कारकुन का ख्याल रखेंगे जिसने कांग्रेस पार्टी के इख्तिदार में आने के लिए सख्त मेहनत की है। आदिलाबाद डिस्ट्रिक्ट यूथ कांग्रेस के सदर साई चरण गौड़ ने प्रजा सेवा भवन में ज़िला यूथ कांग्रेस के नायब सदर वेमुला नागराज के तौर पर मुकर्रर करदा ज़िला जनरल सेक्रेटरी नेमुला गौतम रेड्डी को तकर्रुरी के कागजात सौंपे। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वो हर कारकुन जो कांग्रेस पार्टी को बूथ की सतह पर मजबूत करने के लिए सख्त मेहनत कर रहा है को यकीनी तौर पर पार्टी ओहदों के साथ साथ ज़िला सतह के नामजद ओहदों पर आने वाले दिनों में मुनासिब जगह दी जाएगी। हर कोई राहुल गांधी को हिंदुस्तान का अगला वज़ीर आज़म बनाने का मुतालबा कर रहा है। इन्होंने कहा कि वो आदिलाबाद पार्लियामेंट सीट जीतकर राहुल गांधी को तोहफे में देंगे। इन्होंने कहा कि इस मुल्क का मुस्तकबिल नौजवानों के हाथ में है और कांग्रेस पार्टी इन नौजवानों को पहचानती है जिन्होंने सख्त मेहनत की है। बाद में बहुत से लोगों ने कंदी श्रीनिवास रेड्डी से बजत खुद मुलाकात की। इन्होंने फूलों के गुलदस्ते पेश किए और शाल पोशी के जरिए तहनीत पेश की गई।
పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में मुख्तलिफ सियासी जमातों के कायदीन की कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी है। गुज़िश्ता कल रियासती वज़ीर सीतक्का के दौरे आदिलाबाद के मौके पर सैकड़ों अफराद ने कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में सीतक्का के हाथों कांग्रेस पार्टी में शमूलियत अख्तियार की। इस मौके पर BRS पार्टी के सीनियर कायद सैयद शाहिद अली, शेख कलीम, महिला रामनगर के मुतवत्तिन शेख मुनीर, हुसाम अल-साखिब, अब्दुल अजीज़, शेख अफ़ान व दीगर ने बाज़ाब्ता कांग्रेस पार्टी में शमूलियत अख्तियार की। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी के अलावा अक़लियती कायदीन सैयद शाह राशिदुल हक़, एम शकील, नूर खान पठान व दीगर मौजूद थे। BMP पार्टी के ज़िला कायदीन ने मुतालबा किया कि मुल्क में EVM को ख़त्म करते हुए बैलेट पेपर सिस्टम के ज़रिए इंतखाबात कराने के इक़दाम किए जाए। इन्होंने इंकशाफ किया कि बैरूनी ममालिक में कहीं भी EVM का निज़ाम नहीं है और इंतखाबात बैलेट पेपर के तरीक़े से ही कराए जा रहे हैं। इन ख़यालात का इज़हार इन्होंने प्रेस क्लब में मुनाक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए किया। इन्होंने EVM हटाओ देश बचाओ के नारे लगाए। इन्होंने कहा कि इंतहाई तरक्की याफ्ता ममालिक भी अब भी इंतखाबात बैलेट पेपर के ज़रिए ही कराए जाते हैं, लेकिन हिंदुस्तान में EVM के ज़रिए इंतखाबात कराना बदकिस्मती है। इन्होंने कहा कि इन्हें समझ नहीं आ रही कि मरकज़ी हुकूमत और इलेक्शन कमीशन क्यों जवाब नहीं दे रहे हैं, हालांकि तमाम पार्टियां इसकी मुखालिफत कर रहे हैं। EVM लाया गया है वो कांग्रेस के पीरियड में लाया गया है। पूरे वर्ल्ड में जितने भी फॉरवर्ड कंट्रीज है, जापान, इंग्लैंड, अमेरिका, जापान, कहीं भी EVM का इस्तेमाल नहीं कर रहे हैं। तो हमारे भारत देश में पूरे डोको बोलने के बाद भी सब पार्टियां EVM डोको बोल के रोड पे उतरी है। सुप्रीम कोर्ट के एडवोकेट डोको बोल के परसों गड़बड़ करे दिल्ली में, और बहुत सारे पार्टियां EVM डोको इसमें गड़बड़ी हो रही है बोल के 8 अगस्त 2013 में EVM का घोटाला, EVM का जो गड़बड़ी सुप्रीम कोर्ट मान ले कि इसमें गड़बड़ी हो सकती है, इससे फ्री एंड फ्रैंक इलेक्शन नहीं हो सकता EVM से बोल के भी जजमेंट है। इतना होने के बाद तो ये लोग EVM बंद नहीं करके उसमें गड़बड़ी करके जो हमारे जो बहुजन समाज है 85% हम लोग हैं, 85% लोगों को ये लोग SC, ST, BC और माइनॉरिटी लोगों को ये लोग मौसम कर रहे हैं। हर हालत में EVM बंद होना और बैलेट पेपर पे इलेक्शन होना, तो ये हमारी डिमांड है। पर सब हमारे आदिलाबाद के हमारे जिले के भाइयों को कि ज़्यादा से ज़्यादा संख्या में 31 जनवरी को दिल्ली के मोर्चा में पार्टिसिपेट हो जाए और उसमें भाग लेके गवर्नमेंट को मजबूर करके ये EVM बंद करके बैलेट पेपर लाने की कृपा करे। ये मैं सभी लोगों को, SC, ST, BC माइनॉरिटी लोगों को गुजारिश करता हूँ। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। पार्लिमानी इंतखाबात जीतने के लिए कायदीन और कारकुनों को सख्त मेहनत करने रियासती वज़ीर सीतक्का ने दिया मशवरा। हाफिज़ कुरान का मर्तबा बहुत बड़ा है। मदरसा दारुल उलूम मोहम्मदिया में मुनाक़िद दुआए मजलिस के मौके पर उलमा इकराम का खिताब। रियासती वज़ीर व ज़िला इंचार्ज सीतक्का के हाथों लहरी AC व नॉन AC स्लीपर बसों का इफ्तिताह। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।